కాళ్ళ పులుసు అండి ఇది. పాయ అంటారు దీన్ని, కాళ్ళపాయ. ఇవి 4 కాళ్ళు. దీంట్లో ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి వేసి నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి ఒక 8 విజిల్స్ రావాలండి. తక్కువ మంట మీద 8 విజిల్స్ రావాలి. ఇవి కూరకు కావాల్సింది 3 టమోటాలు, ఒక ఆనియన్. ఇవి సన్నగా తరుక్కోవాలి. ఇలా సన్నగా తరుక్కోవాలండి. టమోటాలు నిలువుగా తరుక్కోవాలండి. ఇలా తరుక్కుంటే బాగా ఉడుకుతాయి. గరం మసాలా కోసం 5-6 లవంగాలు, కొద్దిగా చెక్క, 5-6 ఇలాచి, 1 స్పూన్ గసాలు, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా పుదీనా, కొద్దిగా వెల్లుల్లి, అల్లం కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా నీళ్ళు వేసి మిక్సీ పేస్ట్ వేసుకొచ్చుకోవాలి. ఈ విధంగా పేస్ట్ వేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా. తొమ్మిది విజిల్ అయిపోయిందండి. ఎప్పుడైనా కుక్కరు ఇలా గ్యాస్ మొత్తం పోయిన తర్వాత తీయాలండి, లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఉప్పు, కారము, ధనియాల పొడి, పసుపు అన్నీ వేసి 17 విజిల్ ఉడికిందండి ఇది. ఇప్పటికి మెత్తగా ఉడికింది. ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా ఉడికింది. ఇది ఫస్ట్ 1 గంట ముందు నీళ్ళలో నానబెట్టుకోవాలి. మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి సోంపు కొద్దిగా వేసుకోవాలి. ఆనియన్, బాగా ఎర్రగా ఆడాలండి ఇది. టమోటాలు ఇది కూడా బాగా వేగాలండి. కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలండి. ఇది టమోటాలు బాగా మగ్గాలి. టమోటాలు వేగిని ఇప్పుడు రుబ్బుకున్న అల్లం, వెల్లుల్లి, గరం మసాలా మొత్తం పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన దాకా బాగా వేగనిచ్చాలండి. మంట సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి మాడిపోకుండా. ఇప్పుడు ఈ విధంగా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా ఆయిల్ బయటికి రావాలండి. పచ్చి అంతా మగ్గిపోయిన తర్వాత మసాలా ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్ట్ ఉంటుంది కూడా. ఆయిల్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ కాళ్ళ పులుసు వేసుకుంటాం. వేసి బాగా కలబెట్టేసి ఇంకా కొద్దిగా నీళ్ళు వేసి అంతా కలిపి ఉప్పు, కారం ఒకేసారి చూసుకొని కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసి ఒకసారి కలబెట్టేసి కొద్దిగా గరం మసాలా, ఇది ఇంట్లో చేసిందండి గరం మసాలా, కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్ రానిద్దామండి. ఇంకా బాగా స్మూత్గా ఉడుకుతుంది. సంగటికి పెట్టినానండి. 1 గ్లాసు బియ్యానికి 5 గ్లాసులు నీళ్ళు వేసి
కొద్దిగా ఉప్పు వేసి ఉడకనిస్తున్నానండి. ఇది బాగా ఉడికింది. ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి వేసి కొద్దిసేపు మూత పెట్టి ఉడకనియాలి. అప్పుడే గెలికేస్తే పచ్చివాసన ఉంటుంది. కొద్దిసేపు ఉడికితే సంగటి బాగుంటుంది. ఇప్పుడు సంగటి ఉడికిందండి. దీన్ని ఒక కట్టిని తడి చేసి దీన్ని మొత్తం కలిపేసి ఉంటలు పడకుండా ఇలా కలబెట్టుకోవాలండి. గెలకాలండి. ఒక గ్లాసు బియ్యానికి 5 గ్లాసుల నీళ్ళు నేను వేసిన రాగి పిండి కరెక్ట్గా సరిపోయిందండి. ఇది కొద్దిసేపు ఒక 1 మినిట్ స్టవ్ మీద పెడతాం. కాళ్ళ పులుసు అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్న కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసి ఇంతేనండి కాళ్ళ పులుసు. సంగటిలో కొద్దిగా పలసగా ఉండాలి. స్టవ్ బంద్ చేసేసి ఇలా సంగటి గిన్నెలో వేసేస్తే ముద్ద ఈజీగా వస్తుందండి. గిన్నెలో వేసేస్తే ఈజీగా వచ్చింది.